వెల్కమ్ టు 24/7 న్యూస్ టీవీ. నేను మీ శాన్వి. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ మధు గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు సార్? బాగున్నా. సో ఇప్పుడు చూసుకుంటే ఈరోజు మన విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేశారు. ఇంకా తర్వాత కూడా పార్టీకి నుంచి కూడా రాజీనామా చేసే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు. అంటే ఏంటి, ఆయన పార్టీ ఏమైనా మారబోతున్నారా? దీని గురించి మీరు ఏం చెప్తారు? యాక్చువల్గా విజయసాయి రెడ్డి గారు రాజీనామా చేయడం అనేటువంటిది ఏపీకి, వైఎస్ఆర్సీపీ పార్టీకి ఒక సంచలనమైనటువంటి విషయం. చాలా సంచలనాత్మకం. ఎందుకంటే ఆయన పార్టీలో చాలా కీలకమైన నేత. కేవలం పార్టీలోనే కాదు, వైఎస్ఆర్సీపీ పార్టీలోనే కాదు, జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత ఆప్తుడు. చాలా కీలకమైనటువంటి వాళ్ళ ఆర్థిక వ్యవహారాల్లో కూడా ఆయన ఆడిటర్. పైగా జగన్మోహన్ రెడ్డి గారిపైన వచ్చినటువంటి అవినీతి ఆరోపణల కేసులోన ఆయన ఏటు నిందితుడు కూడా. సో ఇన్ని వ్యవహారాలను వాళ్ళిద్దరి మధ్య బంధం ఉన్నప్పుడు పార్టీలో కూడా ఆయనకు 2 సార్లు రాజ్యసభ్యత్వ ఇచ్చారు. ఆ తర్వాత పార్టీ కీలక పదవి ఇచ్చారు. ఆ తర్వాత ఒక జోన్ మొత్తం ఆయన పరిధిలో ఉంచారు. ఆయన ఎంత చెప్తే అంత అనేటువంటి పరిస్థితి కూడా మనకు పార్టీలో కనిపిస్తూ ఉండేది. అలాంటి విజయసాయి రెడ్డి గారు అంటే ఏంటి, ఎదుటి పార్టీని లేకుంటే తమకు అపోనెంట్ని ట్వీట్ ద్వారా దాడి చేయడంలోన విజయసాయి రెడ్డి గారిని మించిన వారు లేరు అనేటువంటి పరిస్థితి నుంచి ఉన్నటువంటి చప్పున్న చాప ఎందుకు చుట్టేశారు? ఎందుకు ఆయన రాజీనామా చేశారు? ఈ రాజీనామా వెనుక మతలబు ఏంటి? ఆయనకు అంతలోనే ఆత్మప్రబోధం ఏమైంది? ఇప్పటిదాకా చేసిందంత తప్పనా, లేదా ఇక ముందు ఏ తప్పు చేయకూడదనా, లేదా అధికారం నుంచి పార్టీ చేజారిపోయింది కాబట్టి తనపైన ఏమైనా కక్ష సాధింపుల చర్య వస్తాయేమో, ఎందుకైనా మంచిదని ముందుగానే సర్దుకుంటున్నారా? అది పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు విదేశీ టూర్లో ఉన్నప్పుడు చెప్పా పెట్టకుండా ఈ ప్రకటన చేయడం. మళ్ళీ ఇవాళ ఏమన్నారు, అధిష్టానంతో మా అధినేతతో అన్ని విషయాలు నేను మాట్లాడాను అని అంటారు. అన్ని విషయాలు మీరు ఎక్కడ మాట్లాడారు? ఆయన ఫారిన్లో ఉంటే మీరు ఎక్కడ మాట్లాడారు? ఇప్పుడు ఏమైపోతుందంటే, ఒక పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నేతలు ఒకలాగా, అధికారం కోల్పోయినప్పుడు మరోలాగా చేయడం వల్ల పార్టీలోనూ ఎగ్జిస్టెన్స్ పోతుంది, ప్రజల్లోనూ వాళ్ళు పలచనైపోయే ప్రమాదం ఉంది. ఇప్పుడు ఆయన ఎంత హాస్యాస్పదంగా అంటే, ఇక మీద నాది వ్యవసాయం అన్నాడు. ఏం వ్యవసాయం చేస్తారు? మీరు ఇంతకాలం మీరు రాజకీయాలు అంటూ తలమునకలైపోయి ఉండి పార్టీ అధికారం మారిపోగానే మీకు వ్యవసాయం గుర్తొచ్చిందా? ఇది ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీలో ఉండేటువంటి కార్యకర్తల బుర్రలో మెదిలేటువంటి ప్రశ్న. ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఆయన ఉన్నట్టుండి అదేమంటారు చూడండి, నిన్నటి దాకా బ్రహ్మాండంగా రంకెలు కొట్టి తొడలు చేర్చి అంత విజృంభించిన వ్యక్తి ఉన్నటువంటి కాషాయం కప్పుకొని నేను సన్యాసిని అయిపోయాను, నేను సాధువుని, నా మాట నమ్మండి అంటే గనక అది ఎలా ఉంటుందంటే కనుక అదేదో తిన్నటువంటి ఒక గద్ద ఉన్నటువంటి కొంగగా మారి నేను జపం చేస్తున్నానంటే ఆ కొంగ దొంగ జపాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు. అంటే జగన్ గారు లేని టైంలో చూసారు ఎవరైనా మ్యానిపులేట్ చేశారు అన్న విధంగా ఆలోచించారు. మ్యానిపులేట్ చేశారని కాదు, నాకు అది కూడా కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అంటే ఏంటి, ఆయనకు బీజేపీతో కూడా సఖ్యత ఉంది. పైగా ఇవాళ ఆయన అన్న మాటలేంటి, నాకు చంద్రబాబు నాయుడు గారు రాజకీయంగా సిద్ధాంతపరంగా మాత్రమే నాకు వైరుధ్యం ఉంది, శత్రుత్వం ఉంది, కానీ వ్యక్తిగతంగా ఆయనకు నాకు మధ్య ఎలాంటి లావాదేవీలు లేవు. ప్లస్ జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నాకు చాలా ఆప్తులు, చిరకాల మిత్రులు. జనసేనతో పాటు బీజేపీకి కూడా వాళ్ళు నాకు చాలా సహకరించారని మోడీకి, అమిత్ షాకు, వీళ్ళకందరికీ కూడా ధన్యవాదాలు చెప్పారు. సో ఒక అజాత శత్రువుగా మారాలని ఏమైనా కొత్తగా ప్లాన్ చేస్తూ ఉన్నారా? నువ్వు ఎంత ప్లాన్ చేసినా కూడా నీ పాత అకౌంట్ అంత తొందరగా డిలీట్ అయిపోతుందా? ఎందుకు ఈ వృథా ప్రయత్నాలు? నేను అనేది ఏంటంటే, మీకు ఓకే, పార్టీలోనే మీరు మారాలనుకున్నారు, వదిలేయాలనుకున్నారు, మీకేమైనా మనస్పర్ధలు ఉంటే మీ అధినేత వచ్చిన తర్వాత కూర్చొని మాట్లాడి ఆ తర్వాత ఒక సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేస్తే దానికి గౌరవం ఉంటుంది, విలువ ఉంటుంది. ఆయన ఎక్కడో పాపం వెళ్ళినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి మీరు నిర్ణయం తీసుకోవడం ద్వారా ఏ అభద్రతను సృష్టించాలనుకుంటున్నారు? ఇప్పటికే ప్రాంతీయ పార్టీలు అంటే వాటి పరిస్థితి అంతే. మీరు చూశారు, మీరు 2019 ఎన్నికల్లోన తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడు ఆ పార్టీ దాదాపు 5 ఏళ్లలో కుదేలైపోయి మళ్ళీ ఇప్పుడు లేచి నిలబడింది. అలాగే తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత చాలా మెత్తపడిపోయి ఏదో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి పాపం చేయూతనిచ్చి మేము సరిగ్గా పాలన చేస్తున్నామో లేదో, మీరు ప్రతిపక్షంగా శక్తిని పుంజుకోండి అంటే మరుసటి రోజు నుంచే పుంజుకున్నారు. తెలంగాణలోనూ పర్వాలేదు. బీఆర్ఎస్కు ప్రాణం పోస్తున్నది ఎవరు అంటే కనుక కాంగ్రెస్ వాళ్ళు పోస్తున్నారు బ్రహ్మాండంగా. మీరు ప్రతిపక్షంగా ఎదగండి, బలంగా ఉండండి, మూలలో ఉండొద్దండి, మేము పాలన మంచిగా చేశామని ప్రజలు నమ్మకుండా చేసే ప్రయత్నం మీదే అని కాంగ్రెస్ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అది పక్కన పెట్టేసేయండి. బట్ ఏపీలోన
ఏపీలోనే ఒక ట్రెండ్ రాజకీయం, రెండు తెలుగు రాష్ట్రాలే అయినా కూడా తెలంగాణలో ఒక మాదిరిగా ఏపీలో ఒక మాదిరిగా ఉంది. ఏపీలో ఎప్పుడు కూడా మీరు జాగ్రత్తగా గమనించండి, కక్ష సాధింపు రాజకీయాలు అప్పటి నుంచే మొదలయ్యాయి. 2014లోన జగన్మోహన్ రెడ్డి గారి పైన వీర రకాలైనటువంటి మాటలు ఇవన్నీ కూడా జరిగాయి. 2019లో చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు స్కిల్ స్కామ్ కేసు అని, ఔటర్ రింగ్ రోడ్ కేసు అని, మరొక కేసు అని 52 రోజుల పాటు ఆయన జైల్లో కూర్చోపెట్టిన దాఖలాలు ఉన్నాయి. సరే, దానికి చెప్పొచ్చు చట్టం తన పని తాను చేసుకుపోతుంది, ప్రతి ఒక్కరూ అనే మాట చట్టం తన పని తాను చేసుకుపోతుంది. ఇప్పుడు టర్న్ ఎవరిది వచ్చింది? జైలుకి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తికి అధికారం వచ్చింది. ఇప్పుడు మన పరిస్థితి ఏంటి అని డైలామాలోన అక్కడ వైఎస్ఆర్సీపీ నాయకులు ఉన్నారు. ఈ మూమెంట్లోన పార్టీకి వెన్నుదన్నుగా నిలవలసినటువంటి సీనియర్ నేతలు, అంటే అధికారంలో ఉన్నప్పుడు అధికారం అంతా అనుభవించి ఆ పార్టీ అధికారం కోల్పోయినప్పుడు నేను తుడుచుకుని వెళ్ళిపోతానంటే, పచ్చగొన్న చోట తింటాను, వెచ్చగొన్న చోట పడుకుంటానంటే అది కెరీరలిస్టిక్ పొలిటికల్ యాంబిషన్ అవుతుంది, కానీ రియల్ పొలిటీషియన్కు అది కుదరదు. సార్, ఇప్పుడు అందరిలో ఉన్న ప్రశ్న ఏంటి అని అంటే, అప్పుడు ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి సంబంధించి చాలా వరకు పోలీస్ కంప్లైంట్లు కానీ ఇట్లా నమోదు అవ్వడం జరిగింది చూసుకుంటే, మరి ఇప్పుడు అలాంటివి ఏమైనా బయటపడతాయని ముందు జాగ్రత్తతో ఏమన్నా ఇట్లా ముందు జాగ్రత్త తీసుకున్నా కూడా రానున్నది రాకమానదమ్మా. ఇప్పుడు మీరు ఉన్నట్లు ఒకటి నువ్వు ఇమ్మీడియట్గా వెళ్ళిపోయి బీజేపీలో చేరడము, తెలుగుదేశంలో చేరడము, జనసేనలో చేరడము చేస్తే తప్ప మరో ఏ విధంగా సరే వాళ్ళు కక్ష సాధించాలి అనుకుంటే ఖచ్చితంగా నీ పైన కేసులు ఉంటాయి. వాటిని ఏదో విధంగా ఇరికిస్తారు. నేను ఎందుకు వదులుతారు? మీరు నేర్పిన విద్య నీరజాక్ష, మీరేం చేశారో మేము అదే చేస్తాం. దానికి నువ్వు భయపడితే ఎట్లా అని, అంటే ఆయన భయపడుతున్నాడో లేదో తెలియదు, కానీ ఆయన యాక్టివిటీస్ అన్ని చూస్తుంటే ఎందుకు వచ్చిన గొడవ నాకు అని ఉన్నట్టుండి ఆవు సాధువు జంతువులాగా నేను వ్యవసాయం చేస్తా. ఏమిటి వ్యవసాయం? మొదట చేసుకోవచ్చు కదా. మళ్ళీ ఇదే వ్యవసాయం రెండోసారి రాజ్యసభ సభ్యత్వం ఇచ్చినప్పుడు నాకు కొత్తసారి నేను వ్యవసాయం చేస్తానని అనుకోవచ్చు కదా. అప్పుడు ఎందుకు ఆ సభ్యత్వం తీసుకున్నారు? అప్పుడు ఇష్టమైన రాజకీయం ఇప్పుడు ఎందుకు ఇష్టం కాలేకపోయింది? ఉన్నట్టుండి మీ పరివర్తనకు ఏ ఘటన నీకు కారణమైంది? ఏ సంఘటనతో మీ మనసు మారిపోయింది? ప్రజలకు మీరేం చెప్పదలుచుకున్నారు? వర్తమానంగా రాజకీయాల్లో రావాలనుకున్నటువంటి యువకులకు మీరు ఇస్తున్నటువంటి సందేశాలు ఏంటి? ఇవన్నీ పెద్ద మాటలు వదిలిపెట్టండి. వైఎస్ఆర్సీపీని నమ్ముకున్నటువంటి యువ కార్యకర్తలకు మీరు ఎలాంటి భరోసానిస్తున్నారు? పార్టీ నుంచి బయటకు వచ్చి మళ్ళీ ఏంటి అన్ని శుద్ధపూస మాట్లాడారు విజయసాయిరెడ్డి గారు. ఏంటి, మా నాయకుడు చాలా మంచివాడు, భారతమ్మ చాలా మంచిది, వాళ్ళు 3 తరాలుగా వైఎస్ కుటుంబం నన్ను కాపాడింది అని చెప్పి మళ్ళీ 3 తరాలుగా కాపాడింది, 2 తరాలుగా అధికారం కట్టబెట్టింది. అటు పార్టీలోను ఇటు గవర్నమెంట్లోను ఏమి కావాలంటే అది ఇచ్చిన పార్టీని నువ్వు కుటుంబాన్ని వద్దు అనుకుని బయటికి రావాల్సిన అవసరం ఏముంది? పోనీ మీ మధ్య ఏమైనా ఘర్షణ జరిగిందా? చెప్పండి మీడియాకు, లేదా మీ అధిష్టానంతో మాట్లాడుకోండి. నేను అనేది ఈ క్షణంలో నువ్వు బయటికి రావడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం ఏముంది? ఇప్పటికే రాజ్యసభ సభ్యత్వం ఒక్కొక్కటి రాలిపోతున్నాయి. బీద మస్తానరావు కావచ్చు, కృష్ణయ్య కావచ్చు, మరొకరు కావచ్చు, 2 తెలుగుదేశంలో చేరారు, ఒకరు బీజేపీలో చేరిపోయారు. ఇట్లా పోతున్న సందర్భంలోన నేను కూడా పోతాను అంటే ఒకటైతే నిజం, అందరూ వెళ్ళిపోయి జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మిగిలి ఉన్నా కూడా మళ్ళీ వచ్చే ఎన్నికల్లో చరిష్మా వచ్చిందంటే అందరూ వచ్చి చేరతారు. ఈరోజు రేపట్లో ఏ రాజకీయ పార్టీలోకైనా కానీ అధికారంలో ఉన్నప్పుడు సంఖ్య పెద్దగా ఉంటుంది, అధికారం తగ్గిపోతుంది. ఇక్కడ టీఆర్ఎస్ బీఆర్ఎస్ చాలామంది కాంగ్రెస్కి వచ్చారు. భయపడాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ రాజకీయాలు. 5 ఏళ్ల పాటు భరించక తప్పదు. 5 ఏళ్ల తర్వాత నసీబ్ బాగుందంటే మళ్ళీ అధికారం వచ్చేస్తుంది. చేయగలిగింది ఏముంది? కాబట్టి విజయసాయిరెడ్డి గారు ఈ చర్యకు కారణం ఏంటని చాలా సహేతుకంగా మీడియాకు చెప్పాల్సిన అవసరం ఉంది, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. అంతకు మించి వైఎస్ఆర్సీపీ పార్టీకి వాళ్ళ అధినేతకు చెప్పుకోవాల్సిన అవసరం అయితే ఉంది.